పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలుసుకున్న మోదీ. ఆ ఇద్దరు కలయిక సూపర్ బంపర్ హిట్, ఇండియాని షేక్ చేస్తుంది రానున్న రోజుల్లోని. ఒక మనిషి మీద ఆ నమ్మకం అలా ఉండాలి, ఒక వ్యక్తి మీద, వ్యక్తి బిహేవియర్ మీద ఇంత స్ట్రాంగ్గా నమ్మారు కాబట్టే ఆ బంధం ఆ రకంగా ఉంది. లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసే పరిస్థితి ఉందా? 2019లో పరిస్థితి ఏంటండి? అసలు చాలా దారుణంగా ఉంది. అందుకే గతంలోకి వెళ్ళడం ఎందుకు, ఇప్పుడు ఏదో సుఖంగా సంసారం చేసుకుంటుంటే పాతవన్నీ ఏవో తీసుకొచ్చి విడగొట్టినట్టు ఉంటుంది. అది అప్రస్తుతం. అదే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, అది చెప్పే ప్రయత్నం మాత్రమే. ఆ రోజు ఏమైంది? నువ్వా నేనా అన్నట్లుగా కత్తులు దూసుకున్న వాళ్ళు, ఒకరికొకరు విమర్శించుకున్న వాళ్ళు ఈరోజు అంత పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారా వీళ్ళు అనుకున్న వాళ్ళని ఒకే తాటి మీదకి తీసుకువచ్చి ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబెట్టించి మోదీ గారిని ఒప్పించి ప్రజల్ని మెప్పించి ఇంత ఘన విజయాన్ని 164 సీట్లు ఘన విజయాన్ని సాధించడానికి కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్ అంటే కాదంటారా ఎవరైనా? పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోకపోతే, ఆయన అడుగు వేయకపోతే అసలు సీన్ ఉందా? అసలు ఛాన్స్ ఉందా?